Hi, hello, my dear beautiful viewers. Thank you for subscribing my channel. I hope ప్రతి వీడియోలో నేను సామెత కానీ స్టోరీ కానీ మా ఫ్యామిలీ విషయాలు కానీ షేర్ చేస్తున్నాను. మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. సో ఇల్లు కన్స్ట్రక్షన్ వీడియో పెట్టాను కదా, చాలా షార్ట్స్ కూడా పెట్టాను. అన్నీ చూసి చాలా కమెంట్స్ చేశారు, గాడ్ బ్లెస్ యూ అని, చాలా హ్యాపీ అని. సో చూడండి, రేపు గృహప్రవేశం, నైట్ కొంచెం సెట్టింగ్స్ చేస్తున్నాము. రేపు పూజ అవన్నీ ఉన్నాయి. సో మేము పూజ చేసిన వీడియోస్ అవన్నీ మీరు చూడండి. నేను మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. ఏంటి చిన్నపిల్లలాగా స్టోరీ చెప్తుంది అనుకుంటున్నారా? డైలీ పడుకునేటప్పుడు మా పిల్లలు ఎవ్రీడే ఒక స్టోరీ చెప్పమంటారు. సో వాళ్ళ కోసం నేర్చుకున్న స్టోరీస్ మీకు వీడియోస్లో జనరల్గా కనిపిస్తుంది కదా, మళ్ళీ అదే ఎందుకు చెప్పడం అని స్టోరీస్ చెప్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి, సో దట్ ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది పిల్లలతో డైలీ నైట్. మనం 3 days ఒక స్టోరీ చెప్పి మళ్ళీ అందులోంచి మన ఫోర్త్ డే క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో అలాగే చేస్తాను. వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగడానికి, క్వశ్చనింగ్ టాలెంట్ పెరగడానికి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ పెరగడానికి స్టోరీ టెల్లింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవాళ స్టోరీ ఏంటి అంటే, ఒక పేద కుటుంబం ఉంటుంది. అందులో వాళ్ళకి చాలా తినడానికి కూడా ఫుడ్ లేకుండా అంత పరిస్థితి వస్తుంది. అయితే అందులో వాళ్ళ బాబు, లేదమ్మా ఇవాళ నేను కూడా మీతో పాటు పని చేయడానికి వస్తాను, సో దట్ మనం ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, మనకు కావాల్సిన ఫుడ్ మనం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అమ్మా నాన్నతో పాటు పనికి వస్తాడు. సో వాళ్ళ మమ్మీ డాడీ రెగ్యులర్గా చేసే పని సైడ్ వెళ్తారు, బాబు కొత్త పని కోసం ఇంకొక సైడ్ వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ చెట్లు నరికి కట్టెలు తీసుకురావడానికి వెళ్తాడనమాట. సో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దిగులుగా కూర్చుంటాడు. ఇప్పుడు ఈ చెట్టు నరకాలి, కానీ స్కూల్లో ఏమో మాకు చెట్లు నరకొద్దు అని చెప్పారు, కానీ ఇప్పుడు నేను స్కూల్ కూడా మానేసి ఇప్పుడు నా చెట్లు నరకాల్సిన పరిస్థితి వచ్చింది అని చాలా బాధపడతాడు. అప్పుడు ఆ చెట్టు ఆ బాబు తలని నిమిరి, ఏం బాధపడకు నాన్న, నీకు కావాల్సినంత అమౌంట్ నేను ఇస్తాను, నన్ను బాధ పెట్టకుండానే, నా చెట్లు నరకకుండానే నీ ఫ్యామిలీకి ఫుడ్ దొరికే అంత మనీ నా చెట్టులో ఉంది, కాకపోతే ఒక మంత్రం చెప్పాలి అని ఆయనకు ఒక మంత్రం చెప్పి అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అందులోంచి తనకు కావాల్సిన కొంత అమౌంట్ తీసుకొని వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేరెంట్స్కి అమౌంట్ చూపించి ఇలా ఒక ప్లాంట్ నాకు హెల్ప్ చేసింది, ఒక మంత్రం చెప్పింది, సో నాకు కావాల్సినంతే తీసుకున్నానమ్మా, ఎక్కువ తీసుకోవద్దు, దురాశ దుఃఖానికి చేటు కదా అని చెప్పి ఆయనకు కావాల్సినంత అమౌంట్తోనే వాళ్ళు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ బాబాయ్ వచ్చి చాలా దురాశపరుడు. వీళ్ళ బిజినెస్ని ఆయన మోసం చేసేసి మళ్ళీ లాస్ క్రియేట్ చేస్తాడు. సో మళ్ళీ ఆ అబ్బాయి ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోసం అడగాల్సి వస్తుంది. అప్పుడు ఈ బాబాయ్ ఆ బాబు వెనకాలే వెళ్ళి ఆయన ఎక్కడి నుంచో డబ్బులు తెస్తున్నాడని చూస్తాడనమాట. మళ్ళీ ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రం జపించి ఆ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్లాంట్ని రిక్వెస్ట్ చేసి ఆయనకు కావాల్సినంత అమౌంటే తీసుకొని మళ్ళీ ఆ ప్లాంట్కి గ్రాటిట్యూడ్ చెప్పేసి రిటర్న్ వస్తాడు. సో ఈ బాబాయ్ ఆ మంత్రం ఏదైతే చెప్పాడో అది విన్నాడు కదా. సో మళ్ళీ బాబు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాబాయ్ ఆ బాబుకు తెలియకుండా వెళ్ళి ఆ ప్లాంట్ దగ్గర అదే మంత్రాన్ని చెప్పించి డోర్స్ ఓపెన్ అయ్యేలాగా చేస్తాడనమాట. అప్పుడు ఆ ప్లాంట్ డోర్స్ ఓపెన్ చేస్తుంది. అందులో చాలా డబ్బు నిధి ఉంటుంది, కానీ అలా ఆశ కొద్దీ చాలా అమౌంట్ తీసుకోవాలని చాలా అమౌంట్ బస్తాలలో నింపేసి ఫాస్ట్గా బయటికి వద్దామని ట్రై చేయగానే ఆ ప్లాంట్ డోర్స్ క్లోజ్ చేస్తుంది. అలాగే ఆయన 3 days అందులోనే బందీగా ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయన కోసం వెతుకుతూ ఉంటే ఆ బాబుకి కూడా ఆయన ఇట్లా స్ట్రక్ అయిపోయిన విషయం అర్థమవుతుంది. సో అర్థమైన విషయం గమనించిన ఆ బాబు ఆ ప్లాంట్ దగ్గరకు వచ్చి ఆ ప్లాంట్ని రిక్వెస్ట్ చేసి ఆయనని విడిపిస్తాడు. మళ్ళీ ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ ఆయన ఇలా మాట్లాడుకుంటారు, చూడు బాబు, ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ దురాశ అనేది చాలా దుఃఖానికి చేటు, అది ఎంత మనిషినైనా, ఎంత గొప్పవాడినైనా, మంచివాడినైనా మార్చేస్తుంది, అలా ఉండొద్దు అని బుద్ధి చెప్తాడు.